హాయ్ నమస్తే, దిస్ ఇస్ అరుణ్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకే మ్యూజిక్ వరల్డ్. ఎన్నాళ్ళు అయిపోయిందండి మనం ఇలా మాట్లాడుకొని కదా. మీరు కూడా ఇలానే ఫీల్ అవుతున్నారా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి కామెంట్ చేసేయండి. ఓకే, సో చాలా రోజులైంది నేను మీ ముందుకి ఇలా వీడియోతో వచ్చి, ఒక ఫుల్ వీడియోతో వచ్చి. సో కొంచెం వర్క్స్తో బిజీ అండ్ కొన్ని విషయాల వలన కొంచెం దూరం అవ్వాల్సి వచ్చింది వీడియోస్కి. బట్ ఇప్పటి నుంచి కంటిన్యూగా మీకైతే వీడియోస్ వచ్చేస్తాయి. చాలా మంది చాలా రకాలుగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇంతకీ నాకు ఒక డౌట్ అండి, నేను మీకు గుర్తున్నానా? నేనండి మీ అరుణ్ కుమార్ మహంతి ఫ్రమ్ ఏకే మ్యూజిక్ వరల్డ్. అదే మీరు చూస్తున్నారు కదా ఛానల్, అదే. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అదేంటండి, ఎంత వీడియో చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారా? సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఇదంతా సోదెందుకయ్యా? అసలు ఈ రోజు ఉన్నట్టుండి ఈ వీడియో ఏంటి అని ఆలోచిస్తున్నారా? సో వీడియోకి కారణం లేకుండా అయితే లేదు, వీడియోకి ఒక కారణం ఉంది. అదేంటి అనేది ఈ వీడియో మీరు ఫుల్గా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో మరి లేట్ ఎందుకు, వెళ్ళిపోదామా వీడియోలోకి? ఎస్, ఇదేంటి వీడియోలోకి వెళ్ళిపోదామని చెప్పి ఏదో ఎంజాయ్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారా? సో ఒక విషయం మీకు చెప్పడానికైతే నేను మీ ముందుకు వచ్చేసాను. దాని గురించి ఆలోచిస్తున్నాను, ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది అని. సో గాలివాటం లాగా ఆగే అలవాటే లేక, కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక, ఏ బదులు పొందని లేక, ఇలా వర్సిటాలిటీ చూపిస్తూ మీలో ఉన్న టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేద్దామని అనుకుంటున్నారా? ఓకే, ఏదో సరిగా పాడలేదనుకుంటా నేను, కానీ మీరైతే బాగా పాడతారు కదా. ఎలా? గాలివాటం లాగా ఆగే అలవాటే లేక, కాలు నిలవదు ఏ చోట, నిలకడగా. ఇలా ఎక్స్ప్రెషన్ తో, మీ వాయిస్ మాడ్యులేషన్స్ తో ఈ ప్రపంచాన్ని కట్టిపడేసే టాలెంట్ మీలో ఉందా? అయితే మనం ఎప్పటి నుంచో, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న సింగింగ్ ఆడిషన్స్ అయితే వచ్చేసాయి. అది కూడా ఆహా ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 3 మరలా మన ముందుకు వచ్చేసింది. ఎంతో మంది కొత్త కంటెస్టెంట్స్ ని మనకు చూపించడానికి ఆహా మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెడుతోంది. సో ఆ ప్రయత్నంలో భాగంగా మనకు ఆడిషన్స్ జరగబోతున్నాయి. అది ఎక్కడ, ఎప్పుడు, ఏమిటి అనేది ఖచ్చితంగా చూస్తూనే ఉండండి. నేను ప్రతి వీడియో అప్డేట్ అయితే మీకు చేస్తాను. సో మాక్సిమం ఒక విషయం అయితే కరెక్ట్, అది కూడా మనకి ఆడిషన్స్ అన్ని చోట్ల జరగటం నాకు తెలిసి కష్టమే. అన్ని చోట్ల జరగవు, ఒకే స్టేజ్ లో జరుగుతుంది. అది కూడా ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆడిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనే విషయం ఇప్పుడైతే నేను చెప్పబోతున్నాను. ఆడిషన్ ప్రాసెస్ అయితే 3 దిశల్లో జరగబోతోంది. మొదటి రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. మొదటి రౌండ్ వచ్చి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ ద్వారా ఎవరైతే రిజిస్టర్ చేసుకొని పాడారో వాళ్ళ నుంచి స్క్రూటినీ చేసి, లేదంటే ఆఫ్లైన్ లో ఎవరైతే పాడబోతున్నారో వాళ్ళ నుంచి స్క్రూటినీ చేసుకొని సెకండ్ రౌండ్ అంటే మెంటర్స్ రౌండ్. ఎస్, మెంటర్స్ ముందు మనం పాడవలసి ఉంటుంది. ఎవరైతే మనకు షోలో ట్రైన్ చేస్తారో వాళ్ళ ముందు మనం పాడాలన్నమాట. తర్వాత జడ్జెస్ రౌండ్, అది థియేటర్ రౌండ్. ఆ రౌండ్ కి వెళ్ళి సెలెక్ట్ అయ్యాము అంటే యు ఆర్ ఇన్ టాప్ 12 ఇన్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3. మీ వాయిస్ ని ప్రపంచానికి పరిచయం చేసేయచ్చు. సో ఈ విధంగా అయితే ఆడిషన్స్ జరగబోతున్నాయి. ఆడిషన్ కి నేను కూడా రాబోతున్నాను. ఎవరైనా నన్ను మీట్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఆడిషన్ కి రండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. ప్రతి విషయానికి నేను రిప్లై ఇస్తాను. ఇప్పటి వరకు చాలా మంది నన్ను కామెంట్ లో తిట్టుకుంటున్నారు కూడా. అలానే అంటారు, ప్రతిసారి అంటారు, కానీ ఎప్పుడు రిప్లై ఇవ్వరని. కొంచెం బిజీగా ఉండి ఇవ్వలేకపోయాను. ఈ వీడియో నుంచి ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇవ్వబోతున్నాను, ఇస్తాను కూడా. ఎవరైతే నన్ను చూద్దాము, నన్ను కలుద్దామని అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు హైదరాబాద్ అయితే వచ్చేయండి. హైదరాబాద్ లో జరగబోతున్నాయి ఆడిషన్స్. ఎప్పుడు ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనకు
ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలను నేను మీకు షేర్ చేస్తాను. సో ఎవరైనా ఎప్పుడైనా ఏ కామెంట్ అయినా చేయొచ్చు. దానికి నేను ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ప్రతి దానికి నేనైతే రిప్లై ఇస్తాను. సో మీ రిప్లై కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇంత కష్టపడి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కదా, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ చేసి మన వీడియోని సపోర్ట్ చేయొచ్చు కదా. సో మీరైతే సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తున్నారు, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. మంచిగా ఏ సాంగ్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని జోనర్స్లో ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు signing off, me Arun Kumar Mahanti. Please do like, share, subscribe AK Music World.